మనకు అవసరం ఉన్నప్పుడు బయట పెట్టేసుకుంటాం, అవసరం లేనప్పుడు లోపల పెట్టేసుకుంటాం. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా సీవింగ్ మిషన్ కి ఎక్స్టెన్షన్ టేబుల్ చేయించుకునేటప్పుడు మాత్రం మీరు మెజర్మెంట్స్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ దీనికి ఉన్న ప్లగ్ ఉంటుంది కదా ఇక్కడ, అది పెట్టే మెజర్మెంట్స్ ఇవ్వండి. అది పెట్టకుండా జస్ట్ మిషన్ తీసుకెళ్ళి మీరు మెజర్మెంట్స్ ఇచ్చారనుకోండి, టేబుల్ వచ్చాక మళ్ళీ కట్ చేయాల్సి ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది కంపల్సరీ హోల్ కోసం అయితే అది అవసరం. చూసారు కదా, కరెక్ట్ గా అయితే ఫిట్ అయిపోయింది. మేబీ నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కంప్యూటర్ అయితే ఇక్కడ ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ వీడియో షూట్ చేసుకోవాలి కాబట్టి. సో ఇదైతే నేను ఆ సీవింగ్ మిషన్ ఎక్స్టెన్షన్ టేబుల్ నా ఐడియాస్ ప్రకారం నేను చేయించుకుంది అయితే ఇది. సరే, ఇంకా నాకు అవసరం లేనప్పుడు దీన్ని ఇలా తీసేస్తాను, ఇట్లా పెట్టేస్తే మా పిల్లలు ఇంకా స్టడీ టేబుల్ లాగా అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఎవరు ఏ పర్పస్ లో కావాలనుకుంటే ఆ పర్పస్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఎప్పుడు ఎదురుంది ఇలా కనిపించకుండా లోపలికి అయితే ఉండదు. ఇది వైట్ అయితే కలర్ ఇంకా బాగుండేది, కానీ వైట్ త్వరగా అంటే బ్లాక్ అయిపోతుంది కదా, మురికి మురిగా కనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఈ కలర్ వేయించుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మీరు చేయించుకునేటప్పుడు దీని మీద స్మూత్ వేయించుకోండి. మనకి క్లాత్ పెట్టినప్పుడు జారిపోకుండా ఉండాలంటే కొంచెం స్మూత్ది కాకుండా నార్మల్ గా ఉండేది మాత్రం చెప్పి అదైతే వేయించుకోండి. అలానే వాళ్ళు ఎంత సైజ్ది ప్లేవుడ్ యూజ్ చేస్తున్నారు అదంతా కూడా తెలుసుకోండి. మీకు బాగా తెలిసిన కార్పెంటర్ని అడిగితే ఇలా చేయించుకోండి. అలానే ఇంకెవరైనా అందరూ ఇంత అంటే 11,000 అలా పెట్టి అయితే చేయించుకోలేరు కాబట్టి ఓకే, మనకి